హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో 2024లో క్రంచీ రోల్లో తెలుగు డబ్లో రిలీజ్ అయిన యానిమేస్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ 2023లో రిలీజ్ అయిన యానిమేస్ గురించి ఒక వీడియో చేశాను. మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా 2024 విషయానికి వస్తే ముందుగా స్ప్రింగ్ సీజన్లో రిలీజ్ అయిన యానిమేస్ గురించి మాట్లాడుకుందాం. అంటే జనవరి నుండి మార్చ్ వరకు వచ్చిన యానిమేస్. ఈ టైంలో చాలా యానిమేస్ రిలీజ్ అయ్యాయి. కాకపోతే క్రంచీ రోల్ కేవలం 3 యానిమేస్ని మాత్రమే తెలుగు డబ్లో రిలీజ్ చేసింది. అందులో మొదటిది మెటాలిక్ రోగ్. ఈ యానిమే స్టూడియో బోన్స్ నుండి వచ్చింది. ఇది ఒక ఒరిజినల్ యానిమే, అంటే ఈ యానిమేని ఎటువంటి మాంగా లేదా లైట్ నవల్ నుండి అడాప్ట్ చేయలేదు. స్టూడియో బోన్స్ యొక్క ఓన్ స్టోరీతో ఈ యానిమేని తీసింది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇంకా రెండో యానిమే అయితే ద వీకెస్ట్ టెంపర్ బిగిన్ ఎ జర్నీ టు పికప్ ట్రాష్. ఈ యానిమే తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా డైలాగ్ రైటింగ్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ చాలా బాగా ఇచ్చారు. ఇంకా చివరిగా సోలో లెవెలింగ్. స్ప్రింగ్ 2024లో మోస్ట్ హైప్ ఉన్న యానిమే ఇది. యానిమే మొత్తం యాక్షన్ ఇంకా సస్పెన్స్తో సూపర్ ఉంటుంది. దీనికి ఇచ్చిన తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. క్రంచీ రోల్ ఒక కొత్త టీంతో డబ్బింగ్ చేయించింది అనుకుంటా. యానిమేలోని అన్ని వాయిసెస్ చాలా న్యూగా రిఫ్రెషింగ్గా ఉంటాయి. సోలో లెవెలింగ్ క్రంచీ రోల్ నుండి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు డబ్బింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా సమ్మర్ 2024 విషయానికి వెళ్లే ముందు క్రంచీ రోల్ కొన్ని పాత యానిమేస్ని కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇందులో మొదటగా మాట్లాడాల్సింది అయితే స్పై ఎక్స్ ఫ్యామిలీ గురించే. ఈ యానిమే ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే. కాకపోతే తెలుగు డబ్బింగ్ ఎలా ఉంటుందని నేను చాలా వరీ అయ్యాను. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా హై క్వాలిటీతో అదిరిపోయేలా ఇచ్చారు డబ్బింగ్. యానిమేలోని ఏ తెలుగు వాయిస్ అయినా ఈ క్యారెక్టర్కి మ్యాచ్ అవ్వలేదు అని మనం చెప్పలేం, అంత బాగుంటుంది. డైలాగ్ రైటింగ్ కూడా సీరియస్గా ఉండాల్సిన చోట సీరియస్గా, కామెడీగా ఉండాల్సిన చోట కామెడీగా ఉండే విధంగా చాలా బాగా రాసుకున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే ఫ్రెండ్స్. క్రంచీ రోల్ ఉంది, డెఫినెట్లీ ట్రై చేయండి ఈ యానిమేని. నెక్స్ట్ అయితే ఏన్షియంట్ మ్యాగస్ బ్రైడ్ ఇంకా అసాసినేషన్ క్లాస్ రూమ్. ఈ రెండు యానిమేస్ ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి క్రంచీ రోల్లో తెలుగు డబ్బింగ్లో. డైలాగ్లో కొన్ని మైనర్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ వాయిసెస్ కానీ దేర్ ఇస్ నో డౌట్ సూపర్గా ఉన్నాయి వాయిసెస్ మాత్రం. డైలాగ్ కరెక్షన్ కూడా మీరు పట్టి చూస్తేనే తెలుస్తుంది, లేకపోతే ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇంకా చివరిగా దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్. ఈ యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ మీద నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది, కానీ ఈ యానిమే యొక్క డబ్బింగ్ గురించి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. అందులో నేను ఈ డబ్బింగ్ గురించి డీటెయిల్గా ఒక రివ్యూ అయితే ఇస్తాను దీనికి. ఇంకా చివరిగా సమ్మర్ 2024 యానిమేస్ విషయానికి వస్తే ఈ సమ్మర్లో టోటల్గా మొత్తం 7 యానిమేస్ని తెలుగు రిలీజ్ చేయబోతుంది క్రంచీ రోల్. మొదటిగా డ్రీమ్ మాన్స్టర్ ఇంకా గాడ్ గేమ్స్ వి ప్లే అనే 2 యానిమేస్ని తెలుగులో రిలీజ్ చేసింది. 2 యానిమేస్ యొక్క తెలుగు డబ్బింగు మంచి క్వాలిటీతో చాలా బాగా ఇచ్చింది క్రంచీ రోల్. వీటి తర్వాత వచ్చింది కైజు నెంబర్ 8. ఈ యానిమీ మోస్ట్ హైప్డ్ యానిమీ సమ్మర్ 2023కి. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా ఇచ్చింది. మంచి క్వాలిటీతో మంచి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్స్ పెట్టుకుని అవుట్ స్టాండింగ్ రేంజ్లో చాలా బాగా ఇచ్చింది క్రంచీ రోల్ తెలుగు డబ్బింగ్. పైగా ఈ కైజు నెంబర్ 8 అనే యానిమే జపనీస్లో ఎప్పుడు ఏ టైంకి రిలీజ్ అవుతుందో సేమ్ అదే టైంకి లైవ్లో మన ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది. డబ్బింగ్ మాత్రం 25 minutes లేట్గా వస్తుంది. ఎక్సెప్ట్ దట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ యానిమే. ఆల్రెడీ 5 episodes వచ్చాయి. డెఫినెట్లీ మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఈ యానిమేని. వీటి తర్వాత 2 రొమాంటిక్ యానిమేస్ని తెలుగులో రిలీజ్ చేసింది క్రంచీ రోల్. హౌ టు లవ్ యువర్ ఎల్ఫ్ బ్రైడ్ ఇంకా చిల్లింగ్ ఇన్ అనదర్ వరల్డ్ అనే యానిమేస్ని. 2 యానిమేస్ కూడా చాలా బాగున్నాయి, డబ్బింగ్ కూడా చాలా బాగా ఇచ్చింది. ఎల్ఫ్ బ్రైడ్ యానిమేలో కామెడీ ఫస్ట్ 2 episodes చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే 3rd episodeలో కొంచెం ఎమోషనల్ మిస్ అయినట్టున్నా, అపార్ట్ ఫ్రమ్ దట్ ద బౌత్ యానిమేస్ ఆర్ టూ గుడ్ ఆన్ దర్ డబ్బింగ్. ఇంకా రీసెంట్గా బ్లాక్ బట్లర్ అనే యానిమేని తెలుగులో రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు తెలుగులో రిలీజ్ అయిన అన్ని యానిమీస్ కంటే ది బెస్ట్ డబ్బింగ్ ఉంది బ్లాక్ బట్లర్కి. ఈ యానిమీకి కూడా సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ది బెస్ట్ డబ్బింగ్ ఫ్రెండ్స్ చెప్తున్నాను, లేట్ చేయకుండా యానిమీని చూడండి. ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది ప్రస్తుతానికి, కానీ వీక్లీ ఒక ఎపిసోడ్ మాత్రం గ్యారంటీ రిలీజ్ అవుతుంది. డబ్బింగ్ యొక్క రివ్యూని ఆ వీడియోలో సెపరేట్గా మాట్లాడతాను నేను దాని గురించి. ఇంకా ఫైనల్గా డిమాన్ స్లేయర్ హషిరా ట్రైనింగ్ ఆర్క్. ఈ యానిమీ ఈ వీక్ టెలికాస్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసింది క్రంచీ రోల్, కానీ ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ అయితే ఏమీ ఇవ్వలేదు. డిమాన్ స్లేయర్ పాత డబ్బింగ్ అయితే అంత గొప్పగా ఉండదని మనందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు సీజనల్ యానిమే కింద రిలీజ్ అవుతుంది కాబట్టి డబ్బింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.
మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.